40 నిమిషాల నుంచి కూడా ఎంపీ ఈటెల రాజేందర్ను కాళేశ్వరం కమిషన్ కూడా ఆయనకు విచారణ కూడా చేపడుతుంది. ఎందుకంటే గతంలో ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ అటు బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రత్యేక కార్పొరేషన్ ఉన్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి అనుమతులు ఏ విధంగా ఇచ్చారు అని చెప్పి కూడా అప్పుడు ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ ఉన్నారు కాబట్టి ఆయనకు సంబంధించి మాత్రము పలు ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా ఒకవైపు పొలిటికల్ పరంగా ఇంతవరకు కూడా ఎంట్రీ కాలేదు. వివిధ విభాగాల్లో పనిచేసినటువంటి ప్రాజెక్టులో పనిచేసినటువంటి అధికారులందరినీ కూడా ఒకవైపు కమిషన్ కూడా విచారణ చేపట్టింది. ఇప్పుడు ఈటెల రాజేందర్తో కూడా మొదలుపెట్టి ఈ రోజు నుంచి ఆ తర్వాత హరీష్ రావు కేసీఆర్లను అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ను హరీష్ రావు అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు కాబట్టి ఆయనను కూడా విచారించడం. అటు ఈటెల రాజేందర్కు సంబంధించి 11:30 నుంచి కూడా అటు విచారణ ప్రారంభమైంది. కానీ ఈటెల ఈ విచారణను దృష్టిలో పెట్టుకొని ముందుగానే అరగంట ముందు 11 o'clock ఎగ్జాక్ట్గా బీఆర్కే భవన్ కమిషన్ వద్దకు చేరుకున్నారు. ఈటెలతో పాటు కొంతమంది అనుచరులు కూడా లోపలికి వెళ్ళారు. అందులో మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇందులో భాగంగా కాళేశ్వరం కమిషన్ ఈటెల రాజేందర్ను బహిరంగ విచారణ అని చెప్పినప్పటికీ అటు అక్కడ ఉన్నటువంటి నేతల్ని చూసి మాత్రం నేతలందరినీ కూడా పైకి వెళ్ళారు కాబట్టి వారందరూ పక్కకు ఒకవేళ పక్కకు ఉండకపోతే లేదంటే కిందికి వెళ్ళకపోతే ఈటెల రాజేందర్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లి మరొక చోట విచారిస్తానని చెప్పి కూడా కమిషన్ స్పష్టం చేయడంతో ఈటెల రాజేందర్తో పాటు వ్యక్తిగత సహాయ సిబ్బంది ఒక్కరిని కూడా ఎలో చేశారు. బహిరంగ విచారణ ఈటెలను జరుపుతున్నప్పటికీ కూడా చూసాం కాళేశ్వరానికి సంబంధించి మేడిగడ్డ కూలిపోవడం క్రాక్స్ రావడం ఏదైతే ఉందో ఆ కాళేశ్వరం బ్యారేజ్కి సంబంధించి 3 ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సంబంధించి వాటికి ఆ ప్రాజెక్టే పనికి రాదు అంటూ కూడా అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత ఎంక్వైరీకి కమిషన్ వేశారు. మరొక పక్క అసలు కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్లో కూడా అవకతవకలు జరిగే ఆ ప్రాజెక్టులో కూడా నాణ్యతతో కట్టలేరు. అటు ఒకవైపు కాంట్రాక్టర్కు కూడా చాలా పెద్ద మొత్తంలో కూడా ఈ నాణ్యత లేకుండా కట్టడంలో కానివ్వండి డిజైన్కు సంబంధించి ప్రధానంగా డిజైన్కు సంబంధించినటువంటి లోపాలపైన కూడా ఒకవైపు కూడా కమిషన్ కూడా ఎంక్వైరీ చేపడుతుంది.